హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో అయితే మనకి 2 డేస్ వ్లాగ్ అనమాట. అంటే ఫ్రైడే రోజుది అండ్ సాటర్డే రోజుది. ఇంకా ఫ్రైడే రోజు అయితే ఇల్లంతా క్లీన్ చేసుకునే వరకే షూట్ చేసిన. ఆ తర్వాత ఇంకా మా బాబుని తీసుకొని అయితే కొంచెం బయటకు అయితే వెళ్ళాము. అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు కదా, అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా బయటికి తీసుకెళ్తే కొంచెం హైపర్ యాక్టివ్గా అవుతారని చెప్పేసి ఇలా గేమ్స్ ఆడడానికి అయితే స్మాష్కి అయితే తీసుకొని వెళ్ళామన్నమాట. మనకి ఒక కామెంట్ వచ్చింది, అక్క అన్నయ్య ఎక్కడ జాబ్ చేస్తారు అని చెప్పేసి. ఈ స్మాష్లోనే జాబ్ చేస్తారండి. ఆ సిస్టర్కి ఆల్రెడీ నేను కామెంట్లో రిప్లై ఇచ్చాను. ఎలాగో ఇప్పుడు వీడియో రన్ అవుతుందని వీడియోలో కూడా చెప్తున్నాను. ఇంకా ఆడతాడేమో అని ఎక్స్పెక్ట్ చేసి తీసుకెళ్ళినా కానీ ఒక్కడే ఉండడం వల్ల ఏమో లైక్ వాడితో పాటు పిల్లల్ని, అంటే మా ఇంట్లో జానీ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వచ్చుంటే ఆడేటోడేమో. ఒక్కడే అయ్యుండి వాడికి ఏం అర్థం కావట్లేదు, ఇంకా పడిపోతాడేమో అని అలా మా హస్బెండ్ కూడా నించొని అయితే కొద్దిసేపు ఆడించాడు. ఈ గేమ్ సగం సగమే ఆడిండండి, ఏది కూడా పూర్తిగా అయితే ఆడలేడనమాట. ఇంకా నేను వదిలేసా, పోనీలే ఎవ్వరు లేరు కదా, అందుకే కొంచెం డల్గా ఉన్నాడేమో అనిపించింది. అసలు ఏమి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వట్లేడండి బాబు, ఒకటే ఎక్స్ప్రెషన్. ఇంకొక 3 గేమ్స్ అయితే ఆడిపించినాం. ఇంకా అది అయిపోయిన తర్వాతకి ఈ గేమ్ అయితే ఆడిచ్చామన్నమాట. సో ఇదేంటి అంటే చాలా స్లోగా రన్ అవుతున్నట్టు నాకు అనిపించింది. వాడికి ఇంట్రెస్ట్ లేదేమో, ఇంకా దిగిపోయిండు కొద్దిసేపు ఆడేసి. ఇంకా సర్లే అనేసి ఇంకా అది కూడా ఆపేపించిన. అండ్ నెక్స్ట్ ఇంకో గేమ్ అయితే ఆడిండు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము వీక్ ఆఫ్ ఉంటే ఇలా బాబుని ఒకసారి బయటికి తీసుకెళ్ళి గేమ్స్ ఆడిపించాలి అని చెప్పి, బట్ అస్సలు కుదరలేదు. సో ఈ వీక్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అనేసి అనుకొని అయితే తీసుకొని అయితే వెళ్ళామన్నమాట. తడో లేదో అనుకున్నా, బట్ ఆడిండు. సో ఈ రోజు అయితే వీడియో ఎక్కువ ఏం షూట్ చేయలేదు. సో ఇక్కడికి ఈ వీడియో అయితే అయిపోయింది. ఇంక ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. ఇంక ఈ రోజు కూడా లేవగానే ఫస్ట్ అయితే టీ తాగేసామండి. ఎందుకు అంటే తొందరగా డిన్నర్ చేసేసాం. ఫ్రైడే రోజు నైట్ మా హస్బెండ్ ఇంట్లోనే ఉంటాడు కాబట్టి. ఇంకా సాటర్డే రోజు మార్నింగ్ లేవగానే ఆకలేసేసింది. ఇంకా ఫస్ట్ అయితే టీ తాగేసి బాబు కోసం పాలు కూడా స్టవ్ పైన పెట్టేసి అండ్ రైస్ ఇవన్నీ కడిగి పెట్టేశాను. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా రూమ్స్ అయితే క్లీన్ చేసుకున్నా కానీ బయట స్టెప్స్ ఇవన్నీ అయితే ఇంకేం మాప్ పెట్టుకోలేదు. పక్కనకు ఆల్రెడీ ముగ్గేసింది, మా కొడుకు దాన్ని నాకేసిండు కూడా. ఇంకా కింది నుంచి అయితే పిల్లలు వచ్చారు ఆడుకోవడానికి. ఇంకా మా బాబు వాళ్ళతో అయితే ఆడుకుంటున్నాడు. ఇంక ఈరోజు లంచ్లోకి అయితే టమాటా అండ్ అలాగే మామిడికాయ వేసి పప్పు అయితే పెడుతున్నాను. చాలా డేస్ నుండి మా హస్బెండ్ అడుగుతున్నారనమాట, మామిడికాయ పప్పు చేయొచ్చు కదా అని చెప్పేసి. నేనే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంక ఈరోజు అయితే చేసేద్దామని చెప్పి ఈరోజు అయితే టమాటా మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాను. ఈ టమాటా మామిడికాయ పప్పు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే నేను ఒక మిస్టేక్ చేశానండి. ఏంటి అంటే పప్పు కొంచెం వేస్తాను ఎవ్రీ టైమ్, చేతులతో వేసేస్తాను అందాజాగా. అలా వేస్తే సరిపోయేదేమో. ఈసారి కొత్తగా కప్పు మెజర్మెంట్ తీసుకొని వేసినా మీకు పక్కన కనిపిస్తుంది కదా, అందుకో ఏమో పప్పు చాలా ఎక్కువ అయిపోయిందండి బాబు. ఇంకా అది తినగా కూడా ఆ రోజు మళ్ళీ కొంచెం సండేకి మిగిలిపోయిందనమాట. ఇంకా సండే ఎలాగో శ్రీరామనవమి కదా, ఇంకా ఆ రోజు మనం ఎలాగో నాన్ వెజ్ వండుకోంలే అని చెప్పేసి ఇంకా పప్పు ఉంచుకున్నాను. ఆలు కర్రీ చేసేద్దాం అన్నట్టయితే ఫిక్స్ అయిపోయినాను. ఫస్ట్ టైం అండి బాబు, రేపు ఏ కర్రీ చేయాలో ముందే డిసైడ్ అయ్యి ఉన్నాను. ఫస్ట్ పప్పు అయితే కడిగేసి వాటర్ వేసేసి అలా సైడ్కి అయితే పెట్టాను. అంటే కొంచెం నానితే తొందరగా అయితే ఉడికిపోతుంది కదా. ఇంక ఇక్కడైతే కావాల్సినవి అయితే కట్ చేసుకుంటున్నాను. బాబు అయితే లోపల ఆడుకుంటున్నాడు అనమాట పిల్లలతో పాటు. మా హస్బెండ్ కూడా లోపటే ఉన్నారులేండి. ఇంకా వాటర్ అయితే హీట్కి పెట్టేసిన బాబు స్నానానికి అని చెప్పేసి. ఇంకా వాటర్ హీట్ అయ్యేలోపు నేను ఇక్కడ ఇవన్నీ కట్ చేసుకొని పప్పు పొయ్యి మీద వేసి బయటికి వెళ్ళి మాప్ అయితే పెట్టాలి. స్టెప్స్ ఊడవలేదు, మాప్ కూడా పెట్టలేదు అనమాట. ఇంకా తీరిగ్గా చేసుకోవచ్చులే అని చెప్పేసి ఫస్ట్ ఈ పప్పు పెట్టాను అనుకోండి, ఇది ఉడికేలోపు నా పని అయిపోతుంది. అందుకని చెప్పి ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఇవైతే కట్ చేసుకుంటున్నా. ఒక మామిడికాయ వేస్తే సరిపోయేదేమో, అంటే ఫస్ట్ టైం వేసింది నాకు అంత పులుపు అనిపించలేదు. సెకండ్ టైం వేసింది బాగా పులుపు ఉంది. సెకండ్ టైం వేసిందే ఫస్ట్ వేసేసి ఉంటే ఒక్క మామిడికాయతో అయిపోయేదేమో. కొంచెం పులుపు ఎక్కువైనట్టు అనిపించింది పప్పు. కాకపోతే టేస్ట్ అయితే పర్లేదు, తినొచ్చు, అలా అయితే ఉంది. ఇంక ఇక్కడ ఒక 5-6 టమాటోస్ అయితే తీసుకున్నాను అనమాట. నాకు టమాటో పప్పు అంటే చాలా ఇష్టము. ఇంక ఈసారి చింతపండు వేయకుండా స్కిప్ చేసి ఇలా మామిడికాయ అయితే వేసి చేశాను. ఇంక ఇప్పటి నుంచి మామిడికాయ ప్రతి దాంట్లో వేసేస్తాం కదా. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నేను పెళ్ళి అవ్వక ముందు కానీ అండ్ పెళ్ళైన కొత్తలో కానీ, అంటే నా ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యేంత వరకు నాకు మామిడికాయలన్నా పళ్ళన్నా చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ కూడా పళ్ళు అంటే ఇష్టమే, మామిడి పళ్ళు. కాకపోతే కాయలు ఏంటో అండి, అప్పట్లో అయితే ఇలా కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని తినేదాన్ని. బట్ ఇప్పుడు అస్సలు నచ్చట్లేదు. లేకపోతే ఈ మామిడికాయ ఆగేదే కాదు మా ఇంట్లో ఈరోజు దాకా, ఎప్పుడో తినేసేదాన్ని. బట్
బట్ అస్సలు తినాలనిపించట్లేదు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా మా మమ్మీని అడిగి మరీ మార్కెట్లో మామిడికాయ తెచ్చుకునేదాన్ని. ఒక రోజు నైట్ అయితే మామిడికాయ కోసమే మార్కెట్కి వెళ్ళిన 10 అరౌండ్ ఆ టైంకి నైట్. ఒక్క మామిడికాయ కూడా దొరకలేదండి నాకైతే మార్కెట్లో. అంత పిచ్చిగా తినేదాన్ని. అసలు ఇప్పుడు మామిడికాయ అంటేనే నచ్చట్లేదు నాకు ఎందుకో. లేదు అంటే ఇలా పప్పులో వేయడానికి మా అమ్మమ్మ కట్ చేస్తే అందులో నుంచో 2 పీసులు దొబ్బేసి ఉప్పు కారం వేసుకొని చక్కగా తినేసేదాన్ని. పళ్ళు కొర్రలు పోయినా సరే ఈ పళ్ళు కాకపోతే ఈ పళ్ళు అన్నట్టు తినేదాన్ని. అలాంటిది ఇంట్లోనే మురిగినాయి అవి 2 దగ్గర దగ్గర వారం అయిపోయింది. బట్ అస్సలు టచ్ కూడా చేయలేను. మరి ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. మేబీ ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి కొంచెం విరక్తి వచ్చేసినట్టు అయ్యిందేమో దాని మీద అనుకుంటున్నా. మరి దీనికి రీజన్ ఏమై ఉంటుంది, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అంటే లైక్ డెలివరీ అయిన తర్వాత అంతే కొన్ని కొన్ని ఉంటాయి కదా, ముందు నచ్చేవి ఇప్పుడు నచ్చవని అలా. సో అందుకనేసి మీలో ఎవరికైనా తెలుసా అని అయితే అడుగుతున్నా. అప్పట్లో అంత పిచ్చిగా తినే నేను ఇప్పుడు అసలు దాన్ని చూడాలన్నా తినాలన్నా నాకు అస్సలు నచ్చట్లేదు. మామిడి పళ్ళు అయితే ఏమో తింటానేమో అనిపిస్తుంది. బట్ ఇప్పటికైతే ఇంకా తీసుకోలేదు పళ్ళు అయితే. ఇప్పుడే కదా మనకు స్టార్టింగ్. మామిడి కాయలనే కాదండి, పులుపు కూడా చాలా ఎక్కువ తినేదాన్ని. మరి ఏమైందో ఏమో సడన్గా అసలు పులుపు అంటేనే నచ్చట్లేదు. లేకపోతే చింతపండు కూడా తినేదాన్ని అండి అప్పుడప్పుడు. కానీ ఇప్పుడు అవి ఏవి తినాలని కూడా అనిపిస్తలేదు. ఇంకొక మామిడికాయ అయితే కట్ చేస్తున్నా. ఇదైతే అంత పులుపు అనిపించలేదు. ఇందులోకి పీసులు కూడా అవ్వలేదు. మా హస్బెండ్ అడుగుతున్నాడు పీసేసినవా అలా అని. పీసే లేదు అందులో అని నేను అన్నా అనమాట తినేటప్పుడు. యాక్చువల్గా నిన్న ఫ్రైడే రోజు నేను చేపల కర్రీ అయితే వండానమాట. సో అది ఉండిపోయింది. మా హస్బెండ్ తినరు అనుకొని నేను పప్పు ఎక్కువ వేసిన. తను ఫస్టే అది తింటానని చెప్పుంటే నేను పప్పు ఇంకా తక్కువ వేసేదాన్ని. అందుకే అంటారు ఎప్పుడు ఎలా అలవాటు అయితే అలా చేయాలి, సోకులకు పోతే బాకులు అయితే అని నాకు ఇప్పుడైతే అర్థమయ్యింది. ఎప్పుడు చేతితో వేసే నేను ఈసారి కప్పుతో వేసిన వెరైటీగా అది మొత్తం పెంట పెంట అయిందనమాట. సర్లే ఎలా అయితే ఏంటి, వేస్ట్ అయితే చెయ్యలేం కదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేడి చేసుకొని తినేస్తాను అంతే. ఇంక ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాను కదా. అయితే టేస్ట్ చూసాను అనమాట. అంటే పుల్లగా ఉందా లేదా అని చెప్పేసి. అది కూడా పీస్ మొత్తం కూడా తినలేదు. లేకపోతే పీస్ మొత్తం తినేసేదాన్ని. అస్సలు ఆగని నేను మామిడికాయ చూస్తే. మరి సడన్గా ఎందుకు ఇలా అయ్యిందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఫ్రైడే రోజు కూడా వీడియో షూట్ చేయాలని చెప్పి క్లీన్ చేసుకున్న వీడియో మొత్తం షూట్ చేసిన. తర్వాత ఫిష్ కర్రీ ఈసారి మా హస్బెండ్ వండారనమాట. సో వీడియో తీస్తూ వండు అంటే అబ్బాలో వండడం చాలా పెద్ద పని, నా వల్ల కాదు అన్నారు. ఎందుకు అంటే ఆల్మోస్ట్ అక్కడికి చాలా లేట్ అయిపోయింది. 3 o'clockకి తిన్నాం. ఎందుకో ఏంటో అండి తెలీదు. హస్బెండ్స్ ఇంట్లో ఉన్నప్పుడు చాలా లేట్ అయిపోతుంది కదా పనికి. ఇంక ఇక్కడైతే పప్పు అయితే విజిల్కి పెట్టేసిన. ఇంకా అది ఉడికేలోపు నేను బయట కూడా మాప్ అయితే పెట్టేసుకొని చక్కగా ముగ్గు కూడా పెట్టేసుకున్నా అనమాట. క్లీన్ చేసేసుకున్నా. పూజ కూడా చేసిన. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఆ వీడియో క్లిప్ తీయలేదేమో నేను, మర్చిపోయాను అనుకుంటా. ఇంక ఇక్కడ వచ్చేసి పప్పు అయితే తాలింపు పెడుతున్నా అనమాట. ఇంక ఈ పని అయిపోగానే బట్టలు అయితే ఉతుక్కోవాలి. మళ్ళీ మా బాబు లేస్తే అస్సలు ఉతకనియ్యాడు. సారీ, మా హస్బెండ్ వెళ్ళిపోతే వాడు అసలు ఉతకనియ్యాడు. ఎందుకు అంటే వాడు అసలు పడుకోనే లేదు స్నానం చేయించినప్పటి నుంచి. సో తొందరగా బట్టలు ఉతికేసుకొని నేను మా హస్బెండ్తో పాటు లంచ్ చేసేసి ఇంకా తర్వాతకి తాయితీగా బాబుకి తినిపించేసి పడుకోబెడదామని అయితే ఫిక్స్ అయినా. ఎందుకో తెలియదు ఈరోజు నాకు కొంచెం నిద్రపోవాలి మధ్యాహ్నం అన్నట్టు అనిపించింది నా మైండ్లో. ఏదైనా వన్స్ నాకు అనిపించింది అంటే ఇంకా అది ఆ రోజు చేసేయాలి. అది పని అయినా సరే, నాకు సంబంధించి అయినా సరే, బాడీ కేర్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఏదైనా సరే ఆ రోజు అనిపించింది అంటే చేసేయాలి. అలా ఉంటానన్నమాట. ఇంట్లో పనులైనా అంతే. వన్స్ నేను మంచు మీదకి తీసుకున్నా అంటే ఆ పని చేసేస్తాను. లేదు అది అలానే ఉంచాను అనుకోండి, ఇంకా అది అలానే ఉండిపోతుంది అనమాట. ఏదైనా అంతే కదా, ఇంట్రెస్ట్ ఉంటే ఎంత పెద్ద పని అయినా సాధించేయచ్చు. నాకు పోపు వేసేటప్పుడు పెద్దగా వేసుకొని స్టవ్ చిటపటలాడిస్తూ స్మెల్ ఇల్లంతా నింపేసి కుంటూ నింపేసి అవతలని దగ్గిపిచ్చి ఏడిపించి ఆ విధంగా పప్పు చేయాలని చాలా ఇష్టము. కొంచెం సైకో మైండెడ్లా అనిపిస్తుండొచ్చు మీకు. బట్ ఆ స్మెల్ పీల్చుతుంటేనే కడుపు నిండిపోతుంది. నేను గమనించినంత మట్టుకైతే నేను పోపేస్తే అంత స్మెల్ రాదు. మరి నాకు రాదా లేక నిజంగానే రాదా అనేది నాకైతే అర్థం కాదనమాట. మరి వాళ్ళు ఏ విధంగా చేస్తారో కూడా నాకైతే తెలీదు. నాకైతే ఇదే విధంగా వచ్చు. ఇంకా పోపు అయితే వేసేసి ఇంక ఈ కుక్కర్లో అయితే వేసేసిన. ఇంకోటి పప్పు ఎక్కువ కావడానికి కారణం కుక్కర్ పెద్దదైపోయింది. దానికి మనకు క్వాంటిటీ ఎంత వేస్తే ఏంటి అనేది అర్థం కావట్లేదు. చిన్నదనుకోండి కొంచెం వేసినా ఎక్కువ అనిపిస్తుంది, పెద్దదనుకోండి కొంచెం వేస్తే చాలా తక్కువ అనిపిస్తుంది, ఎక్కువ వేస్తే సరిపోయిందిలే అనిపిస్తుంది. ఇందువల్ల కూడా కొంచెం మిస్ మ్యాచ్ అవుతుందేమో అనిపించింది నాకు. ఇంక ఇక్కడైతే పప్పు కూడా మరిగిపోయింది. సో మన పప్పు అయితే ఇక్కడ ఉంది టేస్టీగా. అండ్ బట్టలు కూడా ఉతికేసుకున్నాను అనమాట.
సో ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. హోప్ యూ గైస్ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. అంతకుముందు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.